నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఒక్క విషయం అండి, ఏంటనంటే నేను గోచార ఫలితం, మాస ఫలితం చెప్తున్నాను ఈ వృషభ రాశి వారికి. ఈ వృషభ రాశి వారికి మాస ఫలితం ఎప్పుడైతే ఆగస్టు మాసానికి సంబంధించింది చెప్తున్నానో, మీరొక్కసారి మీ జాతకాన్ని కూడా సమన్వయపరచుకోవాల్సి వస్తుంది. ఎంచేతనంటే ఇప్పుడు ఈ గోచార ఫలితం ఏదైతే ఉందో సంపూర్ణంగా మాత్రం ఉండటానికి అవకాశం లేదు. ఇక ఎందుకని అనంటే, మీ జాతకం ఒకటి ఉంటుంది, మీ లగ్నాధిపతి ఒక ఆయన ఉంటాడు, ఒక గ్రహం ఉంటుంది. అయితే ఆ గ్రహానికి శత్రుగ్రహాలు ఉంటాయి, మిత్రగ్రహాలు కూడా ఉంటాయి. మరి శత్రుగ్రహాల యొక్క దశ జరుగుతోందా, మిత్రగ్రహాల యొక్క దశ జరుగుతోందా, లేక లగ్నాధిపతి దశ జరుగుతోందా, ఇది మీరు మొట్టమొదట చూసుకోవాల్సి వస్తుంది. శత్రుగ్రహాల దశ జరుగుతున్నటువంటి పక్షంలో ఫలితాలు ఎలా ఉన్నాయి అది కూడా మీరు ఒకసారి చూసుకోవాలి. మరి శుభ గ్రహాల యొక్క దశ జరుగుతున్నప్పుడు ఫలితాలు తారుమారు అవుతుంటే ఆ యొక్క గ్రహాలు ఏంటి ప్రాబ్లం అని అంటే, జాతకంలో మరి 6వ స్థానం, 8వ స్థానం, 12వ స్థానంలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఇదంతా మనం చూసుకోవాల్సి వస్తుంది. గురువు యొక్క దృష్టి వేటిపైన అంటే, ఆయన ఉన్నటువంటి ప్లేస్లో నుంచి 5, 7, 9 స్థానాలను చూస్తాడు. కాబట్టి మరి ఏ రకంగా మీకు దశ జరుగుతుంది, ఏ రక అంతర్దశ కానీ విదశ కానీ మరి ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి అనేటువంటి విషయం మీకు అర్థమైన తర్వాత అప్పుడు ఈ గోచార ఫలితం అనేటువంటిది మీకు 25% లాభం చేకూరుస్తుంది. లేకపోతే అంత అద్భుతంగా ఉండదు అని మాత్రం నేను చెప్పగలను. ఇది చాలా ముఖ్యం. మన యొక్క దశానాథుడెవరు, ఉన్నటువంటి గోచార ఫలితం ఏమిటి, ఈ రెండింటినీ చూసుకుని మీరు యొక్క పథకం ప్రకారం, ఒక ప్లానింగ్ ప్రకారం నడిచినట్టయితే ఎటువంటి సమస్య మీకు రాదు. లేకపోతే అన్ని సమస్యలే, అన్ని గొడవలే. ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తుంటాం. అంతా మనకే మంచిగా జరుగుతుందని అనుకుంటుంటాం, జరగకపోవచ్చు. ఇప్పుడు అనుకున్న దానికంటే ఎక్కువ మంచి జరగవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుందని అంటే మీ జాతకం కూడా ఒక కారణం అవుతుంది. తెలిసింది కదా. ఇప్పుడు మనం ఈ యొక్క ఆగస్టు మాసంలో వృషభ రాశి వారికి చూద్దాం ఎలా ఉంది అనేటువంటిది మాస ఫలితం. ఇక్కడ మరి ఈ యొక్క వృషభ రాశిలోకి వచ్చేటప్పటికి ఏ నక్షత్రాలు, ఏ పాదాలు ఉంటాయనంటే మనకి అర్థమవుతోంది. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత మృగశిర నక్షత్రం 1, 2వ పాదం ఉంటాయి. ఈ యొక్క మాసం అంతా కూడా వృషభ రాశికి బాగుంటుంది అని చెప్పచ్చు. ఎంత బాగుంటుంది? గోచార రీత్యా 24% బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది అంటే, గురువు అక్కడ ఉన్నాడు కాబట్టి. గురువు యొక్క స్థితిగతుల వల్ల ఖచ్చితంగా మీకు బాగుంటుంది. ఏ రకంగా బాగుంటుందంటే, ఆరోగ్యము బాగుంటుంది, ఐశ్వర్య స్థితి బాగుంటుంది, మీ వృత్తి బాగుంటుంది, లేదా వ్యాపారం బాగుంటుంది, ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి అవకాశాలు లభిస్తాయి, మరి ఏదైనా శుభకార్యాలు, విందు వినోదాలు ఇవన్నీ పాల్గొనేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యంగా ఏంటంటే, మనకి ఆగస్టు మాసంలో శ్రావణ మాసం వస్తుంది కాబట్టి అనేక రకాల మనం వ్రతాలన్నీ, పండుగలన్నీ అన్నీ చేసుకుంటాం. ఖచ్చితంగా వీటిలన్నింటిలో పాల్గొని ఆహ్లాదకరంగా ఈ మాసం అంతా గడిచేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ, వివాహ ప్రయత్నాలు కానీ చేసుకున్నట్టయితే తప్పకుండా సఫలీకృతం అవుతాయి. త్వరితగతిన వివాహాలు కూడా జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి వధువుకి వరుడు కానీ, వరుడికి వధువు కానీ దొరికేటువంటి అవకాశాలు. మీ జాతకంలో గనక సప్తమాధిపతి యొక్క దశ జరుగుతున్నప్పుడు, లేదా అంతర్దశ జరుగుతున్నప్పుడు, విదశ జరుగుతున్నప్పుడు, లేదా గురువు యొక్క పరిస్థితిని చూసినప్పుడు మనకి వివాహం జరుగుతుందా లేదా అని దశ ప్రకారంగా, డేట్స్ ప్రకారంగా మనకు అర్థమవుతాయి. కాబట్టి ఈ యొక్క పరిస్థితి బాగుంటుంది అని మాత్రం చెప్పగలను. ఇకపోతే విదేశాలకి వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు మీరు ప్రయత్నాలు ప్రారంభించండి. తప్పకుండా మ్యాక్సిమం సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అందుకు కావలసినటువంటి వనరులు అంటే ఆర్థిక పరిస్థితి ఇవన్నీ కూడా మీకు ఏర్పడుతుంది. ఇక మరో విషయం, వృత్తిలో అంటే ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ, మరి ఇక ఇతరత్ర వాళ్ళందరూ కూడా ఉంటారు. చార్టెడ్ అకౌంటెంట్స్ కూడా ప్రొఫెషన్స్ వాళ్ళే. వీళ్ళందరికీ మాత్రం చాలా బాగుంటుందనే చెప్పాలి. ఏ విధంగా చూసినా గౌరవం కూడా వీళ్ళకి దక్కుతుంది, ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది, కావలసినటువంటి రీతిలో వీళ్ళు అభివృద్ధి చెందేటువంటి మనకు కారణాలు కనపడుతున్నాయి.
మీ భాగస్వాములుగా వ్యాపారంలో కానీ ఇతరత్ర ఏదైనా కాంట్రాక్ట్స్లో కానీ కలుస్తామని అనుకున్నప్పుడు మాత్రం ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించుకొని అన్ని రకాలుగా మీకు అనుకూలంగా ఉందనుకున్నప్పుడే మీరు ఆ పార్ట్నర్షిప్లోకి వెళ్ళవలసి వస్తుంది. ఎట్టి పరిస్థితిలో ఎవరిని అంత తేలిక నమ్మవద్దండి. ఇవాళ బాగుంది, రేపు బాగుండదు. అంచేత ఎంతవరకు వీలైతే అంతవరకు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ రోజులు ఏమాత్రం బాగోలేవు. అంచేత ఎవరు చూసినా మోసం చేస్తారా అనేటువంటి ఒక దృక్పథంతో ఆ దిక్కున కూడా మీరు చూడాల్సి వస్తుంది. ఇకపోతే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ప్రారంభించండి. మీకు కావలసినటువంటి మరి అభివృద్ధి అనేటువంటిది దొరుకుతుంది. మీకు ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఇక రాజకీయ నాయకులకి అంటారా, వాళ్ళకి బాగానే ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో మర్యాద పోగొట్టుకునేటువంటి స్థితిగతులు ఏర్పడవు. వాళ్ళకి పదవులు కూడా దక్కేటువంటి కారణాలు కనపడుతున్నాయి. ఇక మిగతా రంగంలో వాళ్ళు ఉంటారు, ఏదో కాంట్రాక్టర్స్ అని, లేకపోతే ఏదైనా ట్రేడర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, స్టాకిస్ట్ కానీ, ఎక్స్పోర్టర్స్ కానీ, వీళ్ళందరికీ కూడా బాగానే ఉంది. బంగారం వెండి వ్యాపారస్తులకు కూడా బాగానే ఉంటుంది. ఎలాగో శ్రావణ మాసం కాబట్టి కొద్దో గొప్ప బంగారాన్ని కొనుక్కునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఏదేమైనా ధనవంతులకే బంగారం దక్కుతోంది, కానీ ప్రస్తుత పరిస్థితులు కనుక చూస్తుంటే విలువలు పెరిగిపోయి సామాన్యుడికి అందుబాటులో లేవు. కానీ అయినప్పటికీ కూడా అవసరాన్ని బట్టి కొద్దో గొప్ప కొనుక్కునేటువంటి పరిస్థితులు కూడా మీకు ఏర్పడతాయి. అయితే ఈ జాతకాన్ని మనం పరిసర ప్రాంతాలను బట్టి, వాతావరణాన్ని బట్టి కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. ఏది ఏమైనా 2024 అనే సంవత్సరం ఏ రాశి వాళ్ళకైనా కొంచెం కఠినంగా సాగుతుంది. కాబట్టి ప్రతి నెల కూడా అద్భుతంగా ఉంది అనుకోవటానికి వీల్లేదు. సామాన్యంగానే ఉంటుంది, సామాన్యంలో మెరుగ్గా ఉంటుంది అని మాత్రం నేను చెప్పగలను. మరి ఇంకొక విషయం ఏంటంటే, మీరు తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీ మహాలక్ష్మిని పూజించాలండి. ఎప్పుడైతే శ్రీ మహాలక్ష్మిని పూజిస్తామో తప్పకుండా మీరు దత్తాత్రేయ స్వామిని కూడా పూజించాల్సి ఉంటుంది. అది తెలుసుకుని మీరు ముందుకు నడవండి. తెలిసింది కదండి. సెలవు, మరి ఉంటాను. నమస్కారం.